ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా తనను చేరినటువంటి వారికి 2 అనుగ్రహాలను మనం కోరకుండానే ఆయన ఇస్తారు. ఒకటి వైరాగ్యం, రెండవది వివేకం. ఈ రెండింటిని మనము ఎటువంటి సాధన లేకుండానే వాటిని సాధిస్తాం. వైరాగ్యాన్ని ఎలా సాధిస్తాం? ఎవరమైతే మనము ఆర్జించినటువంటి దాంట్లో ఏ ఆపేక్ష లేకుండా సద్గురు చరణాలకు దక్షిణ సమర్పిస్తామో, ఆ దక్షిణ సమర్పించినటువంటి వెనువెంటనే నీకు వైరాగ్య భావన అనేటువంటిది వస్తుంది. అంటే ఇది నాకే సొంతం, ఇది నా ఆర్జన, ఇది నేనే ఉపయోగించుకోవాలనేటువంటి స్వార్థంతో జీవుడు ఎప్పుడు ఉంటాడు. అటువంటి జీవుణ్ణి ఎటువంటి ఆపేక్ష లేకుండా సద్గురు చరణాల పట్ల ప్రేమతో దక్షిణ సమర్పించడం అంటే ఆ జీవుడిలో వైరాగ్యం వచ్చినట్టే కదా. ప్రపంచ వ్యవహారాల పట్ల అనాసక్తి కలిగి గురుచరణాల పట్ల భక్తి కలిగి ఉండి గురు సేవ కోసమై ధనాన్ని వెచ్చించడం అంటే అదే మనం సాధించేటువంటి వైరాగ్యం. ఈ వైరాగ్యంతో పాటు మనకు మరొక దానిని బాబా అనుగ్రహిస్తారు, వివేకం. ఆ వివేకాన్ని ఎలా అనుగ్రహిస్తారు బాబా? మనం దక్షిణ ఇచ్చిన వెంటనే బాబా మనకు విభూది ప్రసాదాన్ని అందజేస్తారు. ఏ మందిరానికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా బాబా మందిరానికి ఖచ్చితంగా మనం బాబాను దర్శించుకున్న తర్వాత విభూది మనకు ప్రసాదంగా ఇవ్వడమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దాన్ని విభూది ప్రసాదాన్ని చిటికెడు నోట్లో వేసుకోవడమో, నుదుట పెట్టుకోవడమో చేస్తాం. దాని అర్థం ఏమిటి? వివేకాన్ని కలిగి ఉండడం. ఈ శరీరం ఎప్పటికైనా కూడా నశ్వరమైపోతుంది. మనం కూడా చివరకు చేరేటువంటిది ఈ విభూది స్థితికే అనేటువంటిది మనకు బాబా చాలా స్పష్టంగా తెలియజేస్తారు. వైరాగ్యం, వివేకం అనేటువంటివి జతలాంటివి. ఇవి రెండూ ఉన్నప్పుడే మనము పరమార్థాన్ని సాధించగలుగుతాం. మన జీవితం పరమార్థం వైపు ప్రయాణించాలంటే జోడెడ్ల లాంటి వైరాగ్యం, వివేకం అనేటువంటి దాన్ని మనం అలవర్చుకోవాలి. బాబా చెప్పేది అదే. బాబా తన వద్దకు వచ్చినటువంటి భక్తులకు వారి యొక్క బొటనవేలుతో నుదుటిపైన ఊదిని అద్ది దునిలో పెట్టినటువంటి ఆ హస్తాన్ని శిరస్సు పైన ఉంచేటువంటి వారట. అటువంటి వారందరూ కూడా వివేకాన్ని వారు గ్రహించారు. ఎందుకంటే ఊది దేని నుంచి వస్తుంది? నామరూపాలు ఉన్నటువంటి వస్తువులు అగ్నిలో పడగానే వాటి యొక్క నామరూపాలు కోల్పోతాయి. ఈ నశ్వరమైనటువంటి శరీరం కూడా అంతే కదా. ఒకసారి శరీరం అచేతనమైనటువంటి స్థితికి వెళ్ళిపోయిందంటే శరీరం యొక్క స్థితి కూడా బూడిదే కదా. అందుకని దీనిని ఎప్పుడూ కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క జీవితాన్ని తామరాకు మీద నీటి బొట్టు వలె దేనిని కూడా అంటిపెట్టుకోకుండా మనం పరమార్థాన్ని సాధించుకోవడానికి ఒక్క సద్గురు చరణాలను ఆశ్రయించి వైరాగ్యం, వివేకం అనేటువంటి దాన్ని అలవర్చుకోవాలని చెప్పి బాబా తన భక్తులకు చెప్పేటువంటి గొప్ప పాఠం. ఎందుకంటే ఈ శరీరం ఉన్నన్ని రోజులు భోగాలను అనుభవిస్తుంది. శరీరం పడిపోతే భోగాలన్నీ కూడా దూరమైపోతాయి. శరీరానికి ఆశ్రయమిక అగ్ని, ఆ తర్వాత శరీరం కూడా బూడిదైపోవాల్సింది. కాబట్టి ఎంతో జాగ్రత్తతో ఉండి బాబా చరణాలను ఆశ్రయించినటువంటి మనందరము కూడా వివేక వైరాగ్యాలను, ఆ గొప్ప ఆభరణాలను మనం సంపాదించుకోవాలి. ఇది బాబా ఇచ్చేటువంటి గొప్ప అనుగ్రహం మనకు. 33వ అధ్యాయంలో విభూది మహిమలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఉంటుంది. 33వ అధ్యాయం చదివినంతసేపు కూడా తనువు పులకరించిపోతుంది. ఒకవైపేమో వివేకానికి ప్రతీక అయినటువంటి విభూది సర్వవస్తువుల నామరూపాలను తీసేసి ఏర్పడ్డటువంటి రూపమే ఊది. మరి అటువంటి ఊది ఇంత మహిమ ఎలా కలిగింది? కేవలము బాబా యొక్క మనోసంకల్పం. ఆ మనోసంకల్పం చేత వారు దునిలో వచ్చేటువంటి ఊదికి అంత మహిమనిచ్చారు. కేవలము షిరిడిలో బాబా వెలిగించినటువంటి దునికి మాత్రమే అంత మహిమ ఉంటుందా?
కాదు అనేటువంటిది 33వ అధ్యాయం స్పష్టం చేస్తుంది. ఒక్క షిరిడీలో ఉన్నటువంటి ధుని మాత్రమే కాదు, బాబా ముందు వెలిగించినటువంటి అగరుబత్తుల నుంచి వచ్చేటువంటి ఊది, బాబాను మనస్పూర్వకంగా ప్రార్థించి మట్టిని సైతం ఊదిగా భావిస్తే అది కూడా మహిమ కలిగి ఉంటుంది, భవరోగాలను నివారిస్తుంది అనేటువంటిది 33వ అధ్యాయం స్పష్టం చేస్తుంది. ఎందుకంటే మనము మందబుద్ధులం, ఎంత చదివినా ఏం చేసినా సరే మనందరము కూడా మళ్ళీ ఏమంటాం, షిరిడీ నుంచి వచ్చిన ఊదేనా ఇది, షిరిడీ ఊది ప్యాకెటేనా, ఎందుకంటే అందులోనే మహత్వం ఉంటుంది అని చెప్పి మనం అంటూ ఉంటాం. కాదు, మీరు బాబా ముందు ఊది బత్తికి రాలినటువంటి ఆ చిన్న ఆ విభూదిని పట్టుకొని బాబాను ప్రార్థించి మీరు సేవిస్తే అది కూడా మహత్తు కలిగి ఉంటుంది. విభూదికి స్థలంతో, రూపంతో, ఆకారంతో, దేనితో ఊదిని చేశారనేటువంటిది కాదు. షిరిడీ యొక్క నేలపైన వచ్చినటువంటి ఊదే మహత్తు అయినటువంటిది కాదు. నువ్వు ప్రేమగా ప్రార్థించి బాబా ముందు పడినటువంటి ఆ చిటికడు ఊదిని తీసుకున్నా సరే అది మహత్తును కలిగి ఉంటుంది. ఇక్కడ బాబా యొక్క యోగశక్తే తప్ప, వారి యొక్క మహత్తే తప్ప ఊదిలో ఏమీ ఉండదు. వారి నామం చెప్పి ఇది వారు వెలిగించినటువంటి ఊది, ఇది వారు ముందు వెలిగించినటువంటి అగరబత్తి కడ్డీల నుంచి వచ్చినటువంటిది అనేటువంటి భావనతో మనము ఊదిని సేవిస్తాము, తప్పకుండా ఫలితం వస్తుంది. బాబా అనుగ్రహ విధానము ఎంత అద్భుతమైందంటే, నారాయణరావు అనేటువంటి ఒక వ్యక్తి వామన్ మోద్కర్ అనేటువంటి ఒక బాబా భక్తుడి ఇంట్లో పనిచేస్తూ ఉంటారు. మోదకరు బాబా భక్తుడు కాబట్టి ప్రతిరోజు బాబా చిత్రపటానికి పూజ చేస్తుంటే నారాయణరావుకు కూడా ఆ విశ్వాసం కలుగుతుంది. కలిగి తన తల్లితో పాటు ఒకరోజు షిరిడీకి వెళ్తాడు. వెళ్ళి బాబా దర్శనం చేసుకొని బాబా విభూది ప్రసాదాన్ని పట్టుకొని ఒక మూలను కూర్చుంటే బాబా నారాయణరావు వైపు చూసి ఒక మాట అంటాడు, ఇక నువ్వు నౌకరి అనేటువంటి సేవా ఉపాధిని వదిలేయాల్సి ఉంటుంది, నువ్వు సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించు అని అంటాడు. నారాయణరావు ఆశ్చర్యపోతాడు, అసలు వచ్చేటువంటి జీతమే సరిపోదు, నేను ఎలా వ్యాపారాన్ని పెట్టుకుంటాను అని చెప్పి బాబా ఏదో అన్నాడు కదా అని చెప్పి బాబా ఆశీస్సులు తీసుకొని పోతున్నప్పుడు మరొకసారి బాబా అంటారు, నువ్వు త్వరలో ఈ సేవ అనేటువంటి నివృత్తిని వదిలేస్తావు, నౌకరిని వదిలేస్తావు, వదిలేసి నీవు సొంత వ్యాపారాన్ని పెట్టుకుంటావంటాడు. అలా తన ఊరికి వెళ్తాడు. వెళ్ళిన కొద్ది రోజులకే ఒక హోటల్ను ప్రారంభించి దానికి ఆనందాశ్రమం అని పేరు పెడతాడు. హోటల్ అని పేరు పెట్టుకోలే, విలాస అని పెట్టి పేరు పెట్టుకోలేదు. ఎందుకంటే రామా విలాస్, సుమా విలాస్ ఇలాంటి హోటల్స్ ఉండేటివి అప్పుడు ముంబైలో. తను ఆనందాశ్రమం అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా, ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ తినేటువంటి ఆహారం ద్వారా ఆనందంగా వారు ఉండాలి. ఈ ఆనందాశ్రమంలో తినేటువంటి ఆహారం అమృత తుల్యం కావాలి. ఆనంద స్వరూపుడైనటువంటి శ్రీ సాయిబాబా ఎంతో ఆనందంగా, సంతోషంగా నన్ను అనుగ్రహించాడు. ఆనందం అనేటువంటిది వారికి ప్రతిరూపం. ఆనందం ఆనందం ఎలా ఉంటుందంటే బాబా వలే ఉంటుందని చెప్పేవారు నారాయణరావు. కాబట్టి అతని హోటల్కు ఆనందాశ్రమం అని పేరు పెట్టుకుంటాడు. అది దినదిన అభివృద్ధి అవుతుంది. అంటే బాబా ఊది ఇచ్చి అనుగ్రహించారంటే వారందరూ కూడా ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళే, ఆపదలన్నీ కూడా తొలగించుకున్నటువంటి వాళ్ళే. నారాయణరావు స్నేహితుడికి ఒకసారి తేలు కుడుతుంది. బాగా విపరీతమైనటువంటి బాధ వేస్తూ ఉంటే నారాయణరావు కబురు పెడతాడు. నారాయణరావు దగ్గర ఊది ఉండదు ఆ సమయానికి. స్నేహితుడి యొక్క నొప్పిని నివారించడానికి బాబా పటం ముందు అగరబత్తులను వెలిగించి అగరబత్తుల ద్వారా వచ్చినటువంటి ఊదిని తీసుకొని బాబాని ప్రార్థించి ఆ స్నేహితుడికి తేలు కుట్టినటువంటి చోట దాన్ని రాస్తాడు. వెంటనే ఆ నొప్పి పూర్తిగా మాయమైపోతుంది. మహత్తు ఎక్కడుంది? మన ప్రార్థనలో ఉంది, మన యొక్క భక్తిలో, ప్రేమలో ఉంది. మనం ప్రేమగా బాబాను అడిగితే ఆయన యొక్క అనుగ్రహము ఎక్కడైనా సరే, దానికి రంగు రూపంతో సంబంధం లేదు, దానికి స్థలంతో సంబంధం లేదు.
మనం ప్రేమగా చిటికెడు ఊదిని పట్టుకొని బాబాను ప్రార్థిస్తూ మనం దాన్ని సేవిస్తే ఖచ్చితంగా మన భవరోగాలను తగ్గిస్తుంది. ఇటీవల కాలంలో ఒక సాయి బంధువు చెప్పాడు ఫోన్లో, సార్ నాకు చాలా రోజుల నుంచి కొంచెం గుండెలో దడగా ఉంటుంది, ఒకానొక సమయంలో చెయ్యి లాగుతూ ఉంటుంది, నిద్రలో మేలుకొచ్చినప్పుడు భయంకరమైనటువంటి నరకము, ఇప్పుడేమైనా నాకు గుండె సంబంధమైనటువంటి సమస్య వస్తుందేమో అని చెప్పి ధైర్యం చేశాను సార్. ఒకరోజు వరాల సాయి మందిరికి వచ్చాను, వచ్చి అక్కడ విభూతిని కొంచెం తీసుకొని, బాబా నాకు ఖచ్చితంగా గుండెకి ఏదో సమస్య ఉందనేటువంటి తెలుస్తుంది, కానీ నేను ఆసుపత్రికి వెళ్ళి నా ఒళ్ళును హూనం చేసుకోలేను, రకరకాల పరీక్షలు చేస్తే నాకు అధైర్యం వస్తుంది, నేను అంత ఆత్మవిశ్వాసం నాకు లేదు, కాబట్టి బాబా ఈ విభూతితోటి నా బాధను తొలగించు అని చెప్పి ఆ చిటికెడు విభూతి వేసుకొని వెళ్ళాడట. ఆ తర్వాత ఎప్పుడూ కూడా తనకు గుండెదడ కానీ అలజడి కానీ లాగడం కానీ ఏదీ చేయలేదట. ఎక్కడ ఉంది ఆ మహత్తు? కేవలం అతని యొక్క విశ్వాసంలో ఉంది. ఎవరికైనా సరే వ్యాధి వస్తే హాస్పిటల్కి కదా మనం పరిగెడతాం, కొంచెం ఏదన్నా అనాయాసంగా అనిపిస్తే ఎమ్మడే పక్కనున్నటువంటి హాస్పిటల్కి వెళ్ళిపోతాం కదా. కానీ బాబా భక్తుల యొక్క ధైర్యం ఏంటంటే, అదేదైనా చిన్నది అయితే ఊదితో బాబా తీసేయదలుచుకుంటే ఖచ్చితంగా దాన్ని తీసేస్తాడు. నిజంగా ఇది మనకు ఒక ప్రాథమికమైనటువంటి చికిత్స. ఒకవేళ తర్వాత ఉంటే మనకు రోగం ఉండవచ్చు, తర్వాత మనకు ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి దాన్ని బాగు చేసుకునేటువంటి శక్తి బాబానే ఇస్తాడు. కానీ ముందుగా ఏంటంటే, నువ్వు ఒక ఆత్మస్థైర్యం నింపుకోవడానికి విభూతి అనేటువంటిది 100% అది పనిచేస్తుంది. ఇంకొక అద్భుతమైనటువంటి లీల ఏంటంటే, ఒక వ్యక్తి కూతురికి విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది. ఆ తండ్రి ఆ సమయంలో ఊర్లో లేడు, బాంద్రాలో ఉన్నటువంటి ఒక మిత్రుడికి కబురు పంపి నానాసాహెబ్ దగ్గరికి వెళ్ళి ఊదిని పంపు అని అంటాడు. అప్పటికే నానాసాహెబు కళ్యాణ్ వెళ్ళడానికి బయలుదేరుతాడు, ఇంట్లో లేడన్నటువంటి విషయం తెలుస్తుంది. దాంతో స్టేషన్కి వెళ్తాడు, ఠానా స్టేషన్కు వెళ్ళి అక్కడ నానాసాహెబ్ చందోర్కర్ని కలిసి ఆ బాలిక యొక్క విషయాన్ని తెలియజేస్తాడు. విపరీతమైన జ్వరంతో ఉంది, మీ దగ్గర ఊది తీసుకురమ్మన్నాడు వారి తండ్రి అని అంటే, అప్పటికి తన బ్యాగ్లో ఊది ఉండదు నానాసాహెబ్ దగ్గర. వెంటనే రైల్వే స్టేషన్లో మట్టిని తీసి బాబాను ప్రార్థించి ఆ మట్టిని తన భార్య నుదుటన పెడతాడు. సుమంగలి అయినటువంటి భార్య నుదుటన మట్టిని పెట్టకూడదు, కానీ బాబా పైన ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, తను బాబాను ప్రార్థించిన తర్వాత ఆ యొక్క మట్టి పవిత్రమైంది. ఆ పవిత్రమైనటువంటిది ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లకు నుదుటిన బొట్టు పెట్టి ఆ పిల్లకు స్వస్థత చేకూరాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని ఆ పిల్లను మనసులో తలుచుకొని తన భార్యకు మట్టిని తిలకంగా పెడతాడు నానాసాహెబ్. ఎంత ధైర్యం ఉండాలి కదా. మనము మట్టిని నుదుటిన రాసుకుంటే రకరకాలైనటువంటి అర్థాలు చెప్తాం, కానీ సుమంగలి అయినటువంటి తన భార్యకు మట్టిని తిలకంగా పెట్టాడు. దాంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ బాలిక యొక్క జ్వరం మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. ఆ బాలిక తండ్రి ఇంటికి వెళ్ళేసరికి ఆ పిల్ల ఆరోగ్యవంతురాలు అవుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తారు, 2 రోజుల క్రితము మధ్యాహ్నం సమయం నుంచి నీ కూతురు మెల్లమెల్లగా తేరుకుంది, ఇప్పుడు పూర్తి స్వస్థతను చేకూరింది ఆవిడకు అని చెప్తారు. ఎక్కడో ఠానా స్టేషన్లో ఉన్నటువంటి మట్టిని తీసుకొని నానాసాహెబు తన భార్య నుదుటన పెడితే ఎక్కడో ఉన్నటువంటి ఆ అమ్మాయి యొక్క జ్వరం తగ్గిపోయింది. ఇదంతా ఏమి దాగి ఉంది ఇందులో? నానాసాహెబ్ యొక్క భక్తి, ప్రేమ, విశ్వాసం, దానిని మెచ్చినటువంటి బాబా మరి నానాసాహెబ్ యొక్క సంకల్పాన్ని తీర్చకుండా ఉంటాడా? ఏ సంకల్పంతో నానాసాహెబ్ ఊదిని తీసుకున్నాడు? ఆ పిల్లకు జ్వరం తగ్గాలి, నయం కావాలని కదా. బాబా అనుగ్రహము మరుక్షణమే ప్రారంభమైంది అక్కడ. బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారిని ఎప్పుడూ బాబా రక్షిస్తూ ఉంటారు.
బాబా అనుగ్రహంతో ఆనందాశ్రమం అనేటువంటి హోటల్ పెట్టుకొని దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి నారాయణరావుకు బాబా మహాసమాధి తర్వాత విపరీతమైనటువంటి జబ్బు చేస్తుంది. బాబాను ధ్యానిస్తూనే ఉంటాడు. ఒక రాత్రి బాబా అతనికి స్వప్న దర్శనం ఇస్తాడు. ఇస్తే బాబాను అడుగుతాడు, బాబా నేను ఈ బాధను భరించలేకపోతున్నాను, నన్ను త్వరగా తీసుకెళ్ళండి అని అంటాడు. అప్పుడు బాబా అంటాడు, నువ్వు ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ఉండు, వారం రోజుల్లో నీ జబ్బు నయమవుతుంది. నీకున్నటువంటి నీ మనసులో ఏ చింత ఉంచుకోకు, ఉన్నటువంటి చింతలన్నింటినీ పక్కన పెట్టు, నువ్వు సావధానుడివై నన్నే ధ్యానించు అని అంటాడు. వారం రోజుల తర్వాత నారాయణరావుకు వచ్చినటువంటి ఆ వ్యాధి పూర్తిగా తగ్గి బాబా చెప్పినట్టు ఆయన బయట మళ్ళీ వ్యవహారాలు చేసుకోవడానికి తన వ్యాపారంలోకి వెళ్ళిపోతాడు. బాబా యొక్క అనుగ్రహము అంత గొప్పది. ఇది ఇప్పటికీ కూడా మనందరికీ జరుగుతున్నటువంటిది. చాలామంది మనము ఏదైనా అవస్థ వచ్చినప్పుడు బాబాను అడుగుతాం. బాబా ఏదో ఒక రూపంలో సమాధానం ఖచ్చితంగా చెప్తాడు. బాబా ఈ బాధను తొలగించు అని చెప్పి మనము ప్రేమతో బాబాను ప్రార్థిస్తే ఎంత సునాయాసంగా చాలా సంక్లిష్టమైనటువంటి దాన్ని ఆయన పరిష్కరిస్తారంటే ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అరే ఎవ్వరూ పరిష్కరించలేనటువంటి దాన్ని ఎలా బాబా పరిష్కరించారు? నయం కానటువంటి జబ్బును అనేక రోజులు హాస్పిటల్లో పడిపోతే తప్ప నివారణ కానటువంటి జబ్బులు బాబా పట్ల విశ్వాసం ఉన్నటువంటి వారికి కొద్ది రోజుల్లోనే ఏమీ చికిత్స లేకుండానే ఎలా తగ్గిపోతాయి? కేవలం అది శ్రీ సాయి అనేటువంటి విశ్వాసానికి ఉన్నటువంటి శక్తి. మన విశ్వాసమే మనకు గొప్ప శక్తినిస్తుంది. ఠానా జిల్లాలో అప్పా సాహెబ్ కులకర్ణి అనేటువంటి ఒక వ్యక్తి ఉండేటువంటి వారు. ఏంటంటే యుద్ధానికి కావలసినటువంటి గుర్రాలను, ఆ సిపాయిలకు కావలసినటువంటి అవసరాలను తీర్చేటువంటి ఉద్యోగంలో తను ఉండేటువంటి వారు. బాలాసాహెబ్ బాటే తనకు మిత్రుడు. ఒకసారి కలిసినప్పుడు బాలాసాహెబ్ బాటే నుండి సాయిబాబా చిత్రపటాన్ని పొందుతాడు. తన ఉద్యోగ ధర్మంలో చాలా బిజీగా ఉండడం వల్ల ఎప్పుడూ బాబాను దర్శించుకోలేదు. కానీ తన ఇంటికి చిత్రపటం వచ్చిన తర్వాత నియమంగా బాబా పూజన చేసేటువంటి వారు. ఒకసారి గుర్రాలను తీసుకురావడానికి బీవండి వెళ్తాడు. వెళ్ళినటువంటి సమయంలో వీరి గృహానికి ఒక ఫకీర్ వస్తాడు. వచ్చి దక్షిణను అడుగుతారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఈ కులకర్ణి యొక్క భార్య వచ్చినటువంటి ఫకీర్ని గుర్తుపట్టి, మీరు షిరిడీ సాయిబాబా కదా, మా ఇంట్లో ఉన్నటువంటి చిత్రపటంలో ఉన్నటువంటి రూపమే మీది, కాబట్టి మీరు షిరిడీ సాయిబాబా అని అంటది. కాదు కాదు, నేను సాయిబాబాను కాదు, వారి సేవకుణ్ణి అని అంటాడు. ఆవిడ ఇంట్లోకి పిలిచి ₹1 దక్షిణిచ్చి పంపిస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఈ కులకర్ణి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత భార్య చెప్తుంది, మన ఇంటికి మన చిత్రపటంలో ఉన్నటువంటి సాయిబాబాను పోలినటువంటి ఒక ఫకీర్ వచ్చాడు, నేను వారికి ₹1 దక్షిణ ఇచ్చాను అంటాడు. అప్పుడు కులకర్ణి అంటాడు, అరే రే, నేనుంటే 10కి తక్కువ కాకుండా ఇచ్చేటువంటి వాడిని, ఇంటి ముందుకు వచ్చినటువంటి ఆ బాబాకు మనం ₹1 ఇవ్వడం ఏంది అని అంటారు. వారు ఎటువైపు వెళ్ళారంటే ఇగో అటువైపు వెళ్ళారని చెప్పగానే తను తెచ్చుకున్నటువంటి బ్యాగ్ అవన్నీ పక్కన పెట్టేసి ఇంట్లోకి రాకుండా భోజనం చేయకుండా వెళ్ళి వెతుకుతాడు. ఒకవైపు ఆకలి, మరొక వైపు వెతుకులాట. కానీ ఆ ఫకీరు మాత్రం లభించాడు. ఎప్పుడు బాబా చెప్తూ ఉంటాడు, నువ్వేదైనా పారమార్థిక సంబంధించినటువంటి వ్యవహారాల్లో నడుముకు రొట్టెను కట్టుకోవాలంటాడు. అర్ధాకలితో వెతికితే ఏది కూడా మనకు లభించదు. మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం అయిన తర్వాత సాయం సమయంలో స్నేహితుడితో కలిసి అలా బయట తిరుగుతున్నప్పుడు మళ్ళీ ఆ ఫకీర్ ఎదురుపడతాడు. వారిని చూడగానే అడుగుతారు, మీరు మా ఇంటికి వచ్చారు కదా, ₹1 దక్షిణ ఇచ్చారు కదా అంటే అవును అని అంటే, సరే అని చెప్పి ₹3 దక్షిణ వారికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళా ఫకీరు మరొక ₹3 ఇవ్వమని చెప్పి అడుగుతారు. సరే అని చెప్పి ₹3 మళ్ళీ ఇస్తాడు. సరే మీరు మా ఇంటికి మరొకసారి రండి, మీరు మా ఇంట్లోకి వచ్చి కాస్త పలహారాన్ని స్వీకరించి వెళ్ళండి అని అంటారు. సరే అని చెప్పి ఆ ఫకీర్ వీళ్ళతో పాటు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరొక ₹3 దక్షిణ అడుగుతారు. అడిగితే ఆ ₹3 దక్షిణ కూడా ఇస్తారు. మొత్తము ₹9 అప్పా సాహెబ్ కులకర్ణి ఆ ఫకీర్కి ఇస్తాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు మరొక ₹1 ఇవ్వు అని అడుగుతాడు.
కులకర్ణి దగ్గర 9 రూపాయలు నాణ్యాలు ఉన్నాయి, 10 రూపాయల నోటు ఉంది. నా దగ్గర ఈ 10 రూపాయల నోటు తప్ప ఇంకోటి ఏమీ లేదు, నేను ఎలా నీకు రూపాయి ఇచ్చేది అంటాడు. ఆ ఫకీర్ అంటాడు, ఆ 10 రూపాయలు ఇచ్చేయరాదా అని అంటాడు. ఆ 10 రూపాయలను ఇవ్వగానే ఫకీర్ అప్పటి వరకు తీసుకున్నటువంటి 9 రూపాయలను కులకర్ణికి ఇస్తాడు. ఏమనుకున్నాడు కులకర్ణి, నేనుంటే 10కి తక్కువ కాకుండా ఇచ్చేటువంటి వాడిని అన్నాడు. ఆల్రెడీ భార్య 1 రూపాయి ఇచ్చింది, ఈ ఫకీర్ 9 రూపాయలను తీసుకున్నాడు, మొత్తం కలిపితే 10 అయింది కదా. కానీ తక్కువ కాకుండా ఇస్తానన్నాడుగా 10 కంటే. కాబట్టి బాబా 10 కంటే ఒకటి ఎక్కువగా స్వీకరించాడు, 11 స్వీకరించాడు. స్వీకరించి తాను కులకర్ణి నుంచి తీసుకున్నటువంటి ఆ 9 రూపాయలను ఇచ్చేస్తాడు. ఆ 9 రూపాయలను చూసినటువంటి కులకర్ణి పరవశించిపోతాడు. సాక్షాత్తు బాబా నాకు నవవిధ భక్తికి ప్రతీక అయినటువంటి ఈ 9 నాణాలను ఇచ్చాడు. ఈ 9 నాణాలను నేను ఇంట్లో పెట్టుకొని పూజించుకోవాలని చెప్పి ఆ 9 నాణాలకు బంగారు పూత పూయించి తన ఇంట్లో పెట్టుకొని పూజించుకునేటువంటి వారు. ఈరోజు సాయి టీవీ వార్షికోత్సవం సందర్భంగా అదృష్టవంతులైనటువంటి మీ అందరికీ కూడా ఆ 9 నాణాలను ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. 9 నాణాలు అనేటువంటివి నవవిధ భక్తికి సూచిక. ఆ 9 నాణాలను తన జీవిత పర్యంతం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అప్పాసాహెబ్ కులకర్ణికి బాలాసాహెబ్ బాటే ఫోటోని ఇస్తాడు కదా. ఫోటోని ఇచ్చినప్పుడు అతని జీతము 40 రూపాయలు. క్రమక్రమంగా 400 రూపాయలకు అతని జీతం చేరింది. మరి అంత అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి బాబా అతనికి వైరాగ్యం అనేటువంటి దాన్ని రుచి చూపెట్టడానికి స్వయంగా బాబా వారింటికి వచ్చి దక్షిణ తీసుకుంటారు. ఇక్కడ కులకర్ణి బాబాను దర్శించుకోలేదు, కేవలం ఫోటో తెలుసు, నామం తెలుసు, అంతే, ఇతరత్రా ఏమీ తెలియదు. అయినా సరే ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో బాబాను పూజించేటువంటి వారు. అందుకు బాబా అనుగ్రహం దక్కింది. 40 రూపాయలు ఉన్నటువంటి జీతం 400 రూపాయలకు పెరిగింది. బాబా ఎప్పుడూ చెప్తుండేటువంటి వారు, నాకు నా చిత్రపటానికి భేదం లేదని చెప్పి. ఒకసారి శ్రీరామనవమికి కథ చెప్పడానికి బాలాబువా సుతార్ షిరిడీకి వస్తారు కదా. బాబాను దర్శించుకోగానే బాబా అంటారు, ఇతను నాకు 4 సంవత్సరాలుగా తెలుసు అని అంటాడు. బాలాబువా ఆశ్చర్యపోతాడు, నేను ఎప్పుడూ షిరిడీకి రాలేదే, వీరిని ఎప్పుడూ దర్శించుకోలేదే, ఎలా నేను వీరికి 4 సంవత్సరాలుగా తెలుసు? బసకు వెళ్ళి ఆలోచిస్తాడు. 4 సంవత్సరాల క్రితం తను పట్టణంలో వీధుల గుండా తిరుగుతూ ఉంటే ఒక షాప్లో బాబా చిత్రపటం కనబడితే వారికి ప్రేమపూర్వకంగా నమస్కారం చేశాడు. ఒక్క నమస్కారం చేస్తేనే తన వాడిని బాబా గుర్తుపెట్టుకుంటాడే, మరి వారినే ప్రేమిస్తే మనలాంటి వారి జీవితాలను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతాడు, మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాడు. అందరూ ఆలోచించండి. బాబా యొక్క ప్రేమ అపురూపమైనటువంటిది, దానికి హద్దులు లేనటువంటిది, పరిమితులు లేనటువంటిది బాబా ప్రేమ. బాబా పట్ల ఒక్కసారి ప్రేమ కుదిరితే మనకు ఏది అనుభవమైనా సరే తను పులకరించిపోతుంది. అప్పాసాహెబ్ కులకర్ణి ఒకసారి షిరిడీకి వెళ్తే బాబా ఊదీ పొట్లాన్ని ఇస్తాడు. ఆ ఊదీ పొట్లంలో ఒక వెంట్రుక వస్తుంది. అది ఖచ్చితంగా బాబా చేతికి ఉన్నటువంటి వెంట్రుకనే, అది చాలా చిన్న సైజులో ఉంటుంది. ఆ వెంట్రుకను తాయిత చేయించుకొని మెడలో వేసుకుంటాడు. బాబా ఇచ్చేటువంటి అనుభవాలు, అనుగ్రహము మహాద్భుతం. వాటితోటి బ్రతికేయచ్చు జీవితాంతం కూడా. నానాసాహెబ్ చందోర్కర్ కూతురు ప్రసవ వేదన పడుతుంటే బాబా ఊది ఏర్పాటు చేసినటువంటి తీరు, రామ్గిరి బువ అనేటువంటి గోసాయి ద్వారా ఊదీని పంపి ఆ ఊదీ చందోర్కర్ ఇంటికి చేరడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, టాంగావాన్ని, అల్పాహారాన్ని అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి పంపిస్తారు. అంతేకాదు, మీరెప్పుడూ కూడా నిశ్చింతగా ఉండండి, ఈ ఒక్క హారతిని పాడుకుంటే చాలు, హారతి సాయిబాబా, సాయినాథా నీకు హారతి, సకల జీవులకు సౌఖ్యాన్ని ప్రసాదించేటువంటి నీకు హారతి చేస్తున్నాము అనేటువంటి ఆ ఒక్క హారతి పాట చాలు అని చెప్పి ఆ హారతి పాటను ఇచ్చి మైనతాయి యొక్క ప్రసవ వేదనను తప్పిస్తాడు. ఆ సంఘటన నానాసాహెబ్లో బాబా పట్ల ఎంత ప్రేమను పెంచిందంటే గొప్ప భక్తి వైరాగ్యాలను నానాసాహెబ్లో వికసింపజేసింది.
బాబా దగ్గరికి వచ్చినటువంటి మనందరము కూడా వైరాగ్యం, వివేకం అనేటువంటి అనుగ్రహాన్ని తప్పకుండా మనం పొందాలి. బాబా కోసం, బాబా సేవ కోసం బాబాకు దక్షిణను సమర్పించి వైరాగ్యాన్ని, ఊదిని ప్రతిరోజు ధరించి వివేకాన్ని, ఎప్పటికైనా సరే నేను సంపాదించే వస్తువైనా, నా శరీరమైనా, ఏదైనా సరే అన్ని వస్తువులు కూడా నామరూపాలు నశించి చివరికి వచ్చేటువంటి రూపం ఇదే అనేటువంటి సత్యాన్ని, అనేటువంటి వివేకాన్ని ఎప్పుడు మనం కలిగి ఉండాలి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.